Okay, friends, once again, hearty welcome to Ramu Spoken English. మీరు చూస్తున్నారు లైవ్ క్లాస్. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే లైవ్ క్లాస్ బాహుబలి 12 పుస్తకాల ప్యాక్ను వివరించే ప్రోగ్రాం. సరే, నిన్నటి దాకా మనము టైం వర్డ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ముందుకు పోదాం. ఎస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? No doubts, sir. నో డౌట్స్. ఓకే, ప్రాక్టీస్ చేసినారా లేదా? డౌట్స్ లేవంటే ఓకే. ప్రాక్టీస్ చేసినారా లేదా? ప్రాక్టీస్ చేస్తున్నాం, రాస్తున్నాం. వెరీ గుడ్, సూపర్. ఒక్కటి 100 times అలా ఓ రాస్తున్నాం. 100 times, వెరీ గుడ్. సరే, నిన్న ఎంతవరకు వచ్చామండి? ఒకసారి చూడండి ఇక్కడ. ఓ షిట్, నిన్న ఎంతవరకు వచ్చాము? అరే ఒక్క నిమిషం, కరెక్ట్గా రావచ్చు. ఇచ్చిన పార్సల్స్. ఒక్క నిమిషం. ఓకే అండి. సో నిన్న మనము ఇటువరకు వచ్చామనుకుంటా కదండి, కొన్ని రోజుల ముందు, బిఫోర్ సమ్ డేస్. Before some days. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ రండమ్మా, ఎవరో ఒకరు నేను చెప్తాను అనేవాళ్ళు రండమ్మా. ఈరోజు అంతా హోంవర్క్ ఏనండి, మీరు ఎట్లా చెప్తారనేది చూద్దాం. ఎస్, కమాన్ స్టార్ట్. Okay. ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. ఆధునిక కాలములో, ఇంగ్లీష్ లో. ఆధునిక కాలంలో ఆ, ఇంత మోడర్న్ డేస్, మోడర్న్ డేస్ అంటారు. ఆధునిక కాలం అంటే ప్రజెంట్ కాలాన్ని మనం ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఉన్నాం అనమాట. మోడర్న్ డేస్ లో ఉన్నాం. మోడర్న్ డేస్ కలికాలం అంటారు కదా, అట్లా. ఆధునిక ఇప్పుడు ప్రెజెంట్. పురాతన కాలము అంటే ఏన్షియంట్ పీరియడ్ అంటారు. ఏన్షియంట్ అంటే పురాతనము. పురాతనము, అది సరే. 10 సంవత్సరాల క్రితం. బిఫోర్ 10 years. బిఫోర్ 10 years, 10 సంవత్సరాల క్రితాన్ని బిఫోర్ 10 years. 10 years. తొందరలో. షార్ట్లీ, తొందరలో. నా పెళ్లి తొందరలో ఉంది, సినిమా రిలీజ్ తొందరలో ఉంది, తొందరలో అతన్ని ఆ రోజు రాబోతుంది. ఇట్ ఈస్ కమింగ్ షార్ట్లీ. షార్ట్లీ అంటే త్వరలో, తొందరలో అంటూ ఉంటారు. ఇప్పటి వరకు అంటే యూనిట్.
వద్దులేండి మేడం, Until కొంచెం then. ఉండండి, కొంచెం ఉండండి మేడం, కొంచెం ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను, వినండి వినండి, ఇంట్లో బై హార్ట్ చేయండి బాగా, ఓకేనా? రైట్. Need know. కొంచెం మళ్ళీ టైం పడుతుంది మేడం, నేను నిదానంగా వెళ్తాను. కూల్ మేడం, మ్యూట్ పెట్టుకోండి. ఎస్ సార్, నేను ఫాస్ట్గా చెప్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా? నిదానంగా క్లారిటీగా చెప్తా సార్ నేను అనే వాళ్ళు ఉన్నారా? సార్ నేను ఉన్నాను సార్. రైట్, కమాన్. అప్పటి వరకు అంటిల్ దెన్ బాగినండి. Then. అప్పటి వరకు అంటిల్ Until దెన్. then. ఒకవేళ ఇప్పటి వరకు అని ఉందనుకో, అప్పుడేమంటావు? Now then. ప్రాక్టీస్ చేయలేదని అర్థమే. ఇప్పటి వరకు అంటే Until on. Now. అంటిల్ నౌ. అంటిల్ నౌ. నౌ Until అంటే now. అంటిల్ నౌ అంటే ఇప్పుడు వరకు, అప్పటి వరకు కాబట్టి అంటిల్ దెన్. ఇది పాస్ట్ కి వస్తది, ఫ్యూచర్ కి కూడా వస్తది. వస్తుంది సార్. ఆదివారం రోజున, ఆన్ సండే. ఆన్ సండే. సెలవు రోజుల్లో, ఇన్ ద హాలిడేస్. ఇన్ ద హాలిడేస్. అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ చదివేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ పలికేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇంకొక పదం కూడా ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకొక పదం కూడా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకొక పదం కూడా ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇమ్మీడియట్లీ అంటే వెంటనే. యాక్సిడెంటల్ అంటే ప్రమాదవశాత్తు, అనుకోకుండా. ఓకే, ఇంకొక పదం ఉంది, మెయిన్ పదం వినమ్మా అన్ఫార్చునేట్లీ అని అంటారు. అర్థమైందా? అన్ఫార్చునేట్లీ అంటారు. ఏమంటారమ్మా? అన్ఫార్చునేట్లీ అన్నా కూడా, అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నా కూడా రెండు ఒకటే. ఓకే, రైట్. వెంటనే, ఇమీడియట్లీ. యు కమ్ వెరీ ఇమీడియట్లీ. నువ్వు వెంటనే రావాలి. యు హ్యావ్ టు కమ్ వెరీ ఇమీడియట్లీ. ఉన్న పలానా రావాలి అంటారు కదా, అది. అవును సార్. వచ్చే వారం, నెక్స్ట్ వీక్. సమయం, టైం. చాలినంత సమయము. దీని అర్థం ఏమంటే, మనకు ఎంత టైం కావాలో అంత, చాలినంత సమయం ఉంది. మనకు ఎంత కావాలంటే అంత టైం ఉంది. నేర్చుకోవడానికి, పరీక్షలు రాయడానికి చాలినంత సమయం ఉంది అంటే ఎనఫ్ టైం అని అంటారు. ఎనఫ్ అంటే చాలినంత, కావలసినంత, ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. చాలా సమయం, లాట్ ఆఫ్ టైం. అందరు కొంచెం మ్యూట్ చేయండి అమ్మా. మీరు అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు మైక్ ఆన్ చేసుకోవాలి, అంతవరకు మ్యూట్ లో ఉండాలి. మీరు అక్కడ అన్మ్యూట్ లో ఉన్నారు అంటే ఆన్సర్ ఇస్తున్నారు అని అర్థం. ఆన్సర్ ఇవ్వలేదనుకో, ఊకనే మ్యూట్ లో ఉండండి, మాట్లాడండి కావాలంటే. కొద్ది సమయము, కొంచెం సమయము. లిటిల్ టైం. లిటిల్ అంటే ఇక్కడ కొంచెం సమయం ఇవ్వండి, అది లిటిల్ టైం. కొన్ని రోజులు. సమ్ డేస్ వీఆర్ గోయింగ్ ఫర్ ది పిక్నిక్. సమ్ డేస్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. కొన్ని రోజులు మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. అట్లా కొంత సమయం. సమ్ టైం. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. రే కొంచెం సమయం మీరా నాయనా, నేను కొంచెం మాట్లాడతాను. గివ్ మీ సమ్ టైం. సో ఈ లైన్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఆల్రెడీ 3 రోజులు అయింది వింటా ఉన్నాము. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి. ఇనఫ్ టైం కి అది స్పెల్లింగ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరు సార్. అది ఇనఫ్, ENOUGH. ఎనఫ్ టైం అంటారు. ఎనఫ్ అంటే చాలినంత, కావలసినంత. ఇక చాలు అని కూడా అంటారు. ఇక చాలు, ఎనఫ్. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎనఫ్ GH వస్తుంది, ఇక్కడ పలికేదేమో ఉఫ్ అంటాం. ఇదంతా సైలెంట్ లెటర్స్ కిందికి వస్తాయి. ఇవి
ఓకే ఓకే సార్. సో ఓకే ఇదొక సార్. విచిత్రమైన పదం, అది విచిత్రమైన పదము, విచిత్రమైన అర్థము. ఎనఫ్, ఓకే. ఎనఫ్, ఏ అది ఓకే సార్. ఇంపార్టెంట్ వర్డ్, అది ఇంపార్టెంట్ వర్డ్. చాలా కాలంగా, చాలా ఫర్ కాలంగా, ఏ లాంగ్ టైమ్. ఫర్ లాంగ్ టైం, Sorry. ఫర్ లాంగ్ టైం, ఫర్ లాంగ్ టైం. ఆ ఫర్ ఏ రోజే, లాంగ్ టైమ్. ఆ రోజే, ఆన్ దట్ డే ఓన్లీ. ఆన్ దట్ డే ఓన్లీ. ఇక్కడ చూడండి రెండు తేడాలు ఉన్నాయి. ఆ రోజు, ఆ రోజు, ఆన్ ఆన్ దట్ దట్ డే డే. వినండి వినండి ఓన్లీ. వినండి వినండి. ఆ రోజు అంటే ఆన్ దట్ డే, ఉత్త దట్ డే అన్నా కూడా తప్పేం లేదు. ఆ రోజు మా మా నాన్న నన్ను కొట్టాడు, ఆ రోజు. మై ఫాదర్ బెట్ మీ ఆన్ దట్ డే, ఆన్ దట్ డే, ఆ రోజు, ఆ రోజున అంట. ఇక్కడ ఏముంది? ఆ రోజే అంటే పలానా రోజే. అందుకే ఆ జే అనే దగ్గర ఓన్లీ అనే పదం వచ్చింది చూడండి, గమనించండి ఇప్పుడు. ఓకే సార్. ఆ రోజే, రోజు. ఆ ఆ రోజే. రోజే, ఆ రోజే నాకు లాటరీ తగిలింది. మా నాన్న కొట్టినాడు కదా, ఆ రోజే నాకు అవును. లాటరీ తగిలింది. ఆన్ దట్ డే ఓన్లీ, ఆన్ దట్ డే ఓన్లీ. ఎందుకు ఇక్కడ ఓన్లీ వచ్చింది అంటే ఆ రోజే అన్నాడు కాబట్టి వచ్చింది. గుర్త ఆ రోజు అంటే మళ్ళీ దట్ డే, ఆన్ దట్ డే అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఓకే సార్. క్షణ క్షణానికి, క్షణ క్షణానికి, సెకండ్ టు సెకండ్. సెకండ్ టు సెకండ్. కొంతమంది భయపడుతూ ఉంటారు, క్షణ క్షణానికి భయం 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 భయంగా ఉండదు. ఏదైనా దయ్యం సినిమా చూస్తున్నాము, క్షణ క్షణానికి ఏమేం జరుగుతుంది, ఏమేం జరుగుతుంది అని టార్చర్ పెడుతూ ఉంటది మైండ్. సో అలాగా సెకండ్ టు సెకండ్, సెకండ్ టు సెకండ్ అంటారు. సెకండ్. అట్లా ప్రతి క్షణం, ప్రతి ఎవ్రీ క్షణం, సెకండ్. ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్. పోరా నాయన నేను ఈ ఉద్యోగం చేయను, ప్రతి క్షణం టార్చర్ ఉంది మాకు. ప్రతి క్షణం, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ ఎవ్రీ సెకండ్, సెకండ్. అన్ని సమయాలు, ఆల్ ఆల్ ద ద టైమ్. టైమ్స్, అన్ని సమయాలు మావి కాదు నాయనా. ఆల్ ద టైమ్స్ ఆర్ నాట్ అస్ అంటే అవర్స్, ఆర్ నాట్ అవర్స్ అంటే అన్ని సమయాలు మావి కాదు. అర్థమైందా? మనం జాగ్రత్తగా ఉండాలి అని దాని అర్థం. అన్ని సమయాలు, ఆల్ ద టైమ్స్, ఆల్ ద టైం కాదు మళ్ళీ, ఆల్ ద టైమ్స్. ఆల్ ద టైమ్స్. 3 గంటల అనంతరం, 3 గంటల అనంతరం. ఆఫ్టర్ 3 అనంతరం అవర్స్. అన్నా, అనంతరం అన్నా, తర్వాత తర్వాత అన్నా, అన్న ఆఫ్టర్ కదా సార్. ఆఫ్టర్. ఆ సమయంలో, ఆ సమయంలో, ఎట్ దట్ దట్ టైమ్. టైం, అట్ దట్ టైం, అట్ దట్ మొమెంట్, అట్ దట్ మొమెంట్, దట్ అట్ మూమెంట్. దట్ టైం, అట్ దట్ టైం, అట్ దట్ మొమెంట్. కాసేపు, ఎవైల్, ఫర్ ఎవైల్ అని కూడా అంటారు. ఫర్ కొంచెం ఎవర్. ఉండు, ఓకే సార్. కొంచెం ఉండు, కన్ఫ్యూజన్ అవుతుంది రత్నం, కొంచెం ఉండు. Oh. కూల్గా ఉండు, నువ్వు కూల్గా ఉండు. డబల్ యాక్షన్ అవుతా ఉంది ఇది, కొంచెం ఉండు. ఇదంతా నేను చెప్పిన తర్వాత కావాలంటే డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఓకే, కాసేపు, ఎవైల్, ఇంకాసేపు, సమ్ మోర్ టైం. ఇది ఆల్రెడీ మనము నిన్ననే చెప్పాను నేను, నిన్న కూడా వచ్చింది ఇది సేమ్ మ్యాటర్. నిన్ననో మొన్ననో మనం చెప్పుకున్నాం. కాసేపు, ఇంకాసేపు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ కాసేపు గురించి మాట్లాడతాం. వెయిట్ ఫర్ ఎ వైల్, ఏ కాసేపు ఆగయ్యా, చాలా సేపు అయిపోయింది. వాడు అటు ఇటు చూస్తున్నాడు, ఇంకా మెంటల్ ఎక్కింది వాడికి, ఇంకెప్పుడు వస్తాడో ఏం కాదు అనే తట్టుగా ఉన్నప్పుడు, ఇంకా ఆసేపు ఉండప్పా వస్తాడు సారు. సమ్ మోర్ టైం, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సమ్ మోర్ టైం అంటే ఇంకాసేపు అని అర్థం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈలోపు, ఈలోపు, మీన్ వైల్, మీన్ వైల్. ఈలోపు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి నేను చెప్తాను బాగానండి. ఈలోపు, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు. సో అతిథులు ఎవరో వచ్చారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టావు. కూర్చోబెట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, వీళ్ళకు టీనో కాఫీనో చేసిస్తాం. అతిథులు వచ్చినారు, అందరికీ టీనో కాఫీనో చేసిస్తాం. వాళ్ళు టీ తాగి కాస్త మాటలో పడ్డారనమాట. ఈ గ్యాప్లో, ఈలోపు నువ్వేం చేస్తావు? ఈలోపు నువ్వేం చేస్తావు? వంట వండడానికి ట్రై చేస్తావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈలోపు వంట వండుతారు. ఈలోపు వంట వండుతారు. ఈలోపు అంటే అర్థమేమి? వీళ్ళందరూ మాటలు పెట్టినారు కదా, ఆ మాటలు అయిపోయే లోపు అంటే ఆ గ్యాప్ లో అని అర్థం. ఆ టైం గ్యాప్ అన్నమాట ఇక్కడ. దాన్నే మనము అంటాము, ఏమంటారు? మీన్ వైల్. ఇంగ్లీష్ లో ఏమన్నాలయ్యా? మాట్లాడండి. మీన్ వైల్. మీన్ వైల్ అంటే అర్థం చెప్పండి ఎవరో ఒకరు. ఇప్పుడు నేను చెప్పింది అది చెప్పండి. ఈలోపు, ఈలోపు, ఈలోపు. ఫర్ ఎగ్జాంపుల్,
ఒరే నువ్వు మార్కెట్కి పోయిరారా అంటది అమ్మ. ఒరే నువ్వు మార్కెట్కు పోయిరా, పోయి కూరగాయలు పట్టుకురా, పోయిరా. నీలోపు చూడండి, ఈలోపు నేను వంట వండుతా, వంట వండుతా. నువ్వు మార్కెట్కి పోయిరా, ఈలోపు నేను వంట వండుతా అని అంటది. ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఏమొచ్చా, వీడు మార్కెట్కి పోయి వాడు మళ్ళీ తిరిగంగా రాంగా ఈ టైం అనేది ఏదైతే ఉందో దాన్నే మనము ఈలోపు అని అంటాం. అర్థమైంది ఇప్పుడు? దాన్ని ఇంగ్లీష్ లో మీన్ వైల్ అని అంటారు. Meanwhile. అది ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. ఏమైనా డౌట్ ఉందామా? మీన్ వైల్ అంటే ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక గ్యాప్ లో అన్నమాట, ఒక పని చేసేదానికి ఒక చిన్న గ్యాప్ లో అని అర్థం. దాని అర్థం ఏమి? మీన్ వైల్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నో డౌట్ సార్. నో డౌట్, వెరీ గుడ్. ఈ లోపు అయిపోయా. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ, ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్లీ, ఇప్పుడు, నౌ, నౌ, ఇప్పుడు అంటే నౌ, ఇప్పుడిప్పుడే. చూడండి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు వాడు. నవ్ ఓన్లీ, నవ్ ఓన్లీ ఈజ్ డెవలపింగ్. నవ్ ఓన్లీ, ఇప్పుడిప్పుడే, ఇప్పుడిప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాడు. నవ్ ఓన్లీ ఈజ్ టేకింగ్ రెస్ట్. ఇప్పుడిప్పుడే, ఇప్పుడు వేరు, ఇప్పుడిప్పుడే వేరు. ఇప్పుడు అంటే నవ్, ఇప్పుడిప్పుడే అంటే నవ్ ఓన్లీ. Now. మళ్ళీ ఈ మధ్య కాలంలో అంటే మళ్ళీ అది వేరు, రీసెంట్లీ అని వస్తుంది. అర్థమైందా? ఈ మధ్య కాలంలో, ఇప్పుడు, ఇప్పుడిప్పుడే. చూడండి ఎంత తేడా ఉందో. వృథా సమయము, వృథా సమయము, వేస్ట్ టైం, వేస్ట్ టైం. వృథా సమయం, సమయము వేస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. వృథా సమయము అంటారు దాన్ని. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటారు ఎప్పుడైనా. ఊకనే టైం వేస్ట్ చేస్తాము అంటుంటారు. అట్లా సమయాన్ని వృథా చేయడాన్ని వృథా సమయం అంటారు, వేస్ట్ టైం అంటారు దీన్ని. అలాగే ఖాళీ సమయం, దీన్ని స్పేర్ టైం అనుకోకుండా ఫ్రీ టైం అనుకోండి, కొంచెం బాగుంటది వినడానికి. అర్థమైందా? స్పేర్ టైం అనకండి లేండి, ఖాళీ సమయము, ఫ్రీ టైం అని చెప్పుకోండి. వింటున్నారమ్మా? హలో? ఖాళీ సమయము, ఖాళీ సమయముని ఫ్రీ టైం అని చెప్పుకోండి. Free time. ఫ్రీ టైం, ఫ్రీ టైం. ఫ్రీ టైం. స్పేర్ టైం కన్నా ఫ్రీ టైం బాగుంటది. ఓకే, ఏమన్నా ఈ లైన్ లో డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ లైన్ వరకు క్లియర్ గా ఉన్నాం సార్, నో ప్రాబ్లం. ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు. నో డౌట్ సార్. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, కోరుకున్న సమయం, కోరుకున్న సమయం, విష్డ్ టైం. కోరుకోవడం అంటే విషింగ్, ఆ విషింగ్ అంటే కోరుకున్న సమయం. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా కోరుకున్న సమయాన్ని? ఎవరైనా చెప్పగలుగుతారా? విష్డ్ టైం అంటే ఏమి? ఎప్పుడు వినలేదు కదా నేను అనే వాళ్ళు ఉన్నారా? అర్థం మనం ఏదైనా చేసుకోండి. ఒక సార్, ఏదైనా ఓ పని ఒకరికి అప్ చెప్పినప్పుడు పలానా టైంలో చేస్తానని వాళ్ళ టైం కోరుకుంటారండి. అది నేను ఆ కోరుకున్న టైం సమయం. అవును సార్, అవును ఫర్ సార్. ఎగ్జాంపుల్, ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నాకు పెళ్ళి అని నిశ్చయించినారు. నా పెళ్ళి ఇప్పుడు, ఎప్పుడు నా పెళ్ళి? పలానా 21వ తేదీన నా పెళ్ళి. వాడు 20వ తారీఖు కొడుకు తనకలాడింటాడు, పెళ్లి కొడుకు. అవును సార్. అర్థమైందా? అర్థం కాలేదా? నా పెళ్లి, నా పెళ్లి, నా పెళ్లి అర్థమైంది అనుకుంటే ఎగురుకుంటూ వచ్చింటాడు అనమాట. 21వ తారీఖు వాడు కోరుకున్న సమయం వచ్చింది. ఇక అవును సార్. అర్థం కాలే. అవును సార్. వాడు అర్థమైంది. కోరుకున్న సమయం అర్థమైంది అంటే ద విష్డ్ టైం, ఇస్ విష్డ్ టైం. Time. ఇస్ విష్డ్ టైం అంటే వాడు కోరుకున్నటువంటి సమయం. మై విష్డ్ టైం హ్యాస్ కమ్, మై విష్డ్ టైం హ్యాస్ కమ్ అంటే అర్థమేమి? నేను కోరుకున్న సమయం వచ్చేసిందిరా, సమయం ఆసన్నమైనది, నేను అనుకున్నది సాధించే సమయం ఆసన్నమైనది అంటుంటారు. ఎప్పుడైనా వినినారా? దాన్ని విష్డ్ టైం అని అనవచ్చు. ఓకేనా అండి? చెప్పండి. యాజు విష్ అంటే మీరు అది కోరిన వేరు టైం మళ్ళా. కూడా. నువ్వు కోరుకున్నట్టుగా అని ఆ పదము అక్కడ వాడుకుంటాం. నువ్వు కోరినట్లే కానిలేరా నాయనా, నువ్వు ఎట్లా కోరుకుంటే అట్లేరా, యాజ్ యు విష్ అంటారు. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి, డూ యాజ్ యు విష్. డూ యాజ్ విష్ అంటే విష్ అంటే ఇక్కడ కోరుకున్నట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా, ఓ ఎగురు అట్లా. నెక్స్ట్, మరుక్షణం, ద నెక్స్ట్ సెకండ్. నాకు డబ్బులు ఇచ్చే తీరాలప్ప నువ్వు, మరుక్షణం, మరుక్షణం, మరుక్షణమే అంటాం. ద నెక్స్ట్ సెకండ్, మరుక్షణమే, మాట్లాడిన మరుక్షణమే,
ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా నేను ఒక్క మాట మాట్లాడినానా మరుక్షణం. మరుక్షణం అంటే ద నెక్స్ట్ సెకండ్ అని అర్థం. చాలినంత సమయము, ఎనఫ్ టైం. తగినంత సమయము, ఎనఫ్ టైం. చాలినంత సమయము, తగినంత సమయము, ఇవన్నీ ఎనఫ్ టైంలు అన్నమాట. చెడ్డ సమయము, చూడండి, చెడ్డ సమయం, బ్యాడ్ టైం అంటారు. కొన్ని సందర్భాల్లో మనుషులకి మంచి సమయాల కన్నా బ్యాడ్ టైమే ఉంటది ఎక్కువ శాతం. 99% మనిషి బ్యాడ్ టైంనే చూస్తూ ఉంటాడు. పట్టిందల్లా బంగారం అయితే గుడ్ టైం అన్నట్టు, పట్టిందల్లా బొగ్గైతా ఉంటే బ్యాడ్ టైం అయినట్టు. నువ్వు ఏదైనా ముట్టుకో అగ్గి లెక్క భగ్ భగ్గుమంటుంటది అనమాట కొంతమందికి. దాన్ని చెడ్డ సమయం అంటారు. బ్యాడ్ టైం రా నాది, బ్యాడ్ టైం నడుస్తుందిరా అంటూ ఉంటారు. మంచి సమయం, గుడ్ టైం, ఇట్స్ మై గుడ్ టైం, వావ్ ఇట్స్ మై గుడ్ టైం, ఓ మై గాడ్ ఇట్స్ అ గుడ్ టైం, వాయిబ్బా మంచి సమయం రా నాయన, ఇది మంచి రోజులు అంటుంటారు దాన్ని. ఆనందపు రోజులు, హ్యాపీ డేస్, సినిమా ఉంది కదా, గోల్డెన్ డేస్, హ్యాపీ డేస్ అంటారు. ఆనందపు రోజులు. ఆనందపు రోజులు ఎప్పుడుంటాయ్యా మనిషికి? ఎవరు చెప్తారు? సార్ స్టూడెంట్ లైఫ్ సార్. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. కానీ స్టూడెంట్ లైఫ్ అనడం కన్నా బాయ్స్ లైఫ్, బాయ్స్ లైఫ్, బాయ్స్ లైఫ్ అంటారు. అర్థం కాలే? బాయ్ అంటే పిల్లోడు, బాల్యము అంటారు కదా, బాల్యములో. అర్థమైందా? మళ్ళీ స్టూడెంట్షిప్ అంటే అది వేరు. స్టూడెంట్ అనేది కొంచెం 6th 7th 8th 9th అంటే అది వేరు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10th క్లాస్ వరకు మనకి హ్యాపీ లైఫే, చెప్పేదేం లేదు ఇంకా. అది కూడా మీరు చెప్పింది కూడా తప్పేం కాదు. కానీ బాయ్స్ లైఫ్ అంటారు. ఒక బాలుడు లక్షణం కలిగినప్పుడు మనం ఏమి ఆలోచన చేయమన్నమాట. మైండ్ లో డబ్బు, సంపాదన, ఈ వేరే విషయాలు ఇవన్నీ ఏముండవు. చాలా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. అవే నిజమైన ఆనందపు రోజులు మనుషులకి. సో దాన్నే మనము 5 to 15 అని చెప్పుకోవచ్చు. మంచి మంచి హ్యాపీ డేస్ అంటే ఇంకా 5 to 15 years ఓల్డ్. మళ్ళీ 16, 10th క్లాస్, ఇంటర్ అనుకుంటా కొంచెం మనిషి దూరం అయితే వస్తాడు. కానీ 5 to 15 మాత్రము ఎక్స్ట్రాడినరీ హ్యాపీ డేస్ అనుభవించడానికి అవకాశం ఉంది. గోల్డెన్ డేస్ చూసేది కూడా అక్కడే పిల్లోడు. అది ఏమంటారప్ప, మీరేమంటారయ్యా? ఓ లేదు స్వామి, చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినాను అంటారా? ఎన్ని కష్టాలు వచ్చినా అవి కనిపించవు అనమాట. అది బాయ్స్ లైఫ్ అంటారు. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో ఇన్ దోస్ డేస్. ఈ రోజుల్లో అంటే ఇన్ దీస్ డేస్, ఆ రోజుల్లో అంటే ఇన్ దోస్ డేస్. పురాతన కాలంలో, ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్, ఆధునిక కాలములో, ఇన్ ద మోడర్న్ డేస్. అన్ని తిరిగి అవే వస్తున్నాయి. మళ్ళీ వర్డులు మొత్తం పదాలన్నీ కూడా అవే తిరిగంగా వస్తున్నాయి. ఓకే, ఈ మధ్య కాలంలో రీసెంట్లీ, ఈ మధ్య చెప్పమ్మా. మ్యూట్ పెట్టుకోండి తల్లి, మ్యూట్ పెట్టండి. రైట్. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వారానికి ఒకసారి, వన్స్ ఇన్ ఎ వీక్, వారానికి ఒకసారి. చూడండమ్మా, వారానికి ఒకసారి. అప్పుడు ఏమనాలి ఇంగ్లీష్లో? వన్స్ ఇన్ ఎ వీక్, లేదా వీక్లీ వన్స్, లేదా వీక్లీ అని చెప్పిన చాలు. ఇంకా మళ్ళీ వీక్లీ అంటే వన్స్ అని అర్థం. ఇక వీక్లీ, వన్స్ ఇన్ ఎ వీక్ అంటే ఒకసారి, అట్లా. వీక్లీ వన్స్ ఇన్ ఎ వీక్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. నెలకొకసారి, వన్స్ ఇన్ ఎ మంత్, మంత్లీ అంటారు దాన్ని. మంత్లీ, వీక్లీ, మంత్లీ అంటారు. నెలకొకసారి. సంవత్సరానికి ఒకేసారి అనుకో, వన్స్ ఇన్ ఏ ఇయర్, యాన్యువలీ అంటారు. యాన్యువలీ అంటే అర్థమేమి? వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరంలో ఒకసారి. రోజుకు 2 సార్లు, ట్వైస్ ఏ డే. 2 సార్లను ఏమంటారయ్యా? ట్వైస్ అంటారు. ఒకసారిని ఏమంటారు? వన్స్ అంటారు. 2 సార్లను ఏమంటారు? ట్వైస్ అంటారు. 3 సార్లను ఏమంటారు? థ్రైస్. ఈ విధంగా వన్స్, ట్వైస్, థ్రైస్ అని అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పండి, వారానికి ఒకసారి అంటే ఏమనాలి? ఎవరో ఒకరు చెప్పండి, వారానికి ఒకసారి ఏమంటారు? వీక్లీ వన్స్. వీక్లీ వన్స్, వన్స్ ఇన్ ఎ వీక్ అంటారు. నెలకు ఒకసారి ఏమంటారు? వన్స్ ఇన్ ఎ మంత్, మంత్లీ వన్స్, ఆ విధంగా అంటారు. సంవత్సరానికి ఒకసారి ఏమంటారు? వన్స్ ఇన్ ఏ ఇయర్, యాన్యువలీ అంటారు. రోజుకు 2 సార్లు ఏమంటారు?
ట్రైస్ ఏ డే. Twice a day. రోజుకు 3 సార్లు ఏమంటారు? థ్రైస్ ఏ Thrice డే. a day. ఆ విధంగా చెప్పుకోవాలి. ఈ లైన్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా చూసుకోండి. ఈ లైన్ లో ఏమన్నా ఉన్నాయా, ప్రాబ్లమేటిక్ ఏమన్నా ఉన్నాయంటే చెప్పండి. సార్ ఇప్పుడు మరుక్షణం ఉంది కదా సార్, అవును. తక్షణం అనే దానికి సార్, ఏమ్మా? తక్షణం ఇమీడియట్లీ. తక్షణం అంటే ఇమీడియట్లీ ఉన్న పలానా. మరుక్షణం అంటే ఈ క్షణం కాకుండా మరుక్షణం. ఆ అలా క్షణం వెళ్ళాలి. అంటే సార్, ఆ? ఆ క్షణం, ఆ దట్ క్షణంలో, సెకండ్, దట్ సెకండ్ దట్ సెకండ్. ఓకే సార్. అంతే. దట్ సెకండ్, ఆన్ దట్ సెకండ్. నువ్వు అన్న క్షణాన్ని అంటాం కదా, ఆ క్షణమే, ఆ క్షణమే నేను గనక తప్పు చేస్తే ఆ క్షణమే ఇల్లు ఇడిచిపెట్టి పారిపోతా, ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతా అంటుంటాం. అవును సార్. ఆ క్షణమే, ఆన్ దట్ సెకండ్ That అంటారు. second. On that అట్లా second. అట్లా. ఓకే సార్. వెరీ గుడ్. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ లైన్ లో? క్లియర్? ఓకేనా బ్రదర్స్? రైట్. వారానికి 3 సార్లు. ఇక్కడ చూడండి, థ్రైస్, థ్రైస్ ఎ వీక్, థ్రైస్ ఎ వీక్. చాలా సార్లు, చాలా సార్లు. సో మెనీ టైమ్స్ ఈ కేమ్ టు అవర్ హౌస్, సో మెనీ టైమ్స్ ఈ కేమ్ టు అవర్ హౌస్, సో మెనీ టైమ్స్ అంటే అర్థమేమి? అతడు మా ఇంటికి చాలా సార్లు వచ్చాడు. ఈ కేమ్ టు అవర్ హౌస్ సో మెనీ టైమ్స్. కొన్నిసార్లు, సమ్ టైమ్స్, కొన్నిసార్లు వచ్చాడు. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు అతను? కొన్నిసార్లు వచ్చాడు. సమ్ టైమ్స్. సరైన సమయానికి, సరైన సమయానికి, అట్ ది కరెక్ట్ టైం, అట్ ది కరెక్ట్ టైం. ఆలస్యముగా, లేట్లీ, ఆలస్యంగా, లేట్లీ. ముందుగా, బిఫోర్, నేను ముందుగానే వచ్చాను, ఐ కేమ్ బిఫోర్. తొందరలోనే, షార్ట్లీ, తొందరలోనే, షార్ట్లీ. తొందరగా, సూన్, ఎర్లీ, షార్ట్లీ, ఇవన్నీ ఒకటేనండి. షార్ట్లీ, సూను, ఎర్లీ ఇవన్నీ ఒకటే. వేసవి కాలములో, ఇన్ ద సమ్మర్ సీజన్, వేసవి కాలములో, ఇన్ ద సమ్మర్ సీజన్. చలికాలములో, ఇన్ ద వింటర్ సీజన్. సమ్మర్ అంటే ఎండాకాలము, వింటర్ అంటే చలికాలము, శీతలకాలము. వానకాలము, రెయినీ సీజన్, వానాకాలములో అంటే ఇన్ ద రెయినీ సీజన్. సెలవుల్లో, ఇన్ ద హాలిడేస్, సెలవుల్లో, ఇన్ ద హాలిడేస్. ఇన్ ద వెకేషన్స్ అని కూడా చెప్పవచ్చు, తప్పు లేదు. సెలవు రోజులలో, ఇన్ ద వెకేషన్స్ ఉంది చూడండి, కిందనే ఉంది. కాసేపు, మళ్ళీ వైల్, ఇంకాసేపు, ఫర్ సమ్ మోర్ టైం. చూడండి ఎందుకు ఇట్లా రిపీట్ రిపీట్ రాసినామంటే గుర్తుండాలి అని. కొన్ని పదాలు, అతి ముఖ్యమైన పదాలు అంటే మనం మర్చిపోయేటువంటి పదాలను అక్కడక్కడ డబల్ డబల్ గా రాయడం జరిగింది. అది మ్యాటర్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఊకనే అరుచుకుంటూ పోతున్నానా? అర్థమవుతున్నాయి సార్, పర్వాలేదు సార్, నో ప్రాబ్లం, మీరేమి ఇబ్బంది లేదని అంటారా? తిట్టుకునే వాళ్ళు ఉన్నారా? తిట్టుకునే వాళ్ళు ఉంటే కొంచెం తిట్టుకోవద్దండి అమ్మా, వాటికే లేట్ అయిందమ్మా. అది ఓకే, రైట్. గత 3-4 రోజుల నుంచి ఇదే పట్టుకుని కూర్చున్నాం కాబట్టి కొంచెం వెళ్తున్నాం అంతే. రైట్, ముందుకు పోతున్నా. ఇంకా ఎన్ని పేపర్లు ఉన్నాయా? లాస్ట్ పేపర్ అయ్యో అయిపోయింది, ఇక చివరి పేపర్కి వచ్చేసాం. రైట్, సరే, ఇంకా లాస్ట్ పేపర్ అయిపోకూడదాం. సాయంత్రం, ఈవినింగ్, 3 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 3 years. ఉదయం 9 గంటలకు, మార్నింగ్. అయ్యా నేను ఈజీగా ఉంటే ముందుకు పోతున్నా, ఏదైనా కష్టము ఇంపార్టెంట్ ఉంటేనే చెప్తున్నా, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అంటే 9 o'clock. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ సార్, మెనీ డేస్. చెప్పండి చెప్పండి. ఇక మార్నింగ్ ఎట్ 9 o'clock ఉంది కదా సార్, అక్కడ అది జీరోనా సార్? లేదు సార్, అది పక్కన ఒక ఓ క్లాక్ ఓ క్లాక్. జీరో కాదు, ఓ క్లాక్. 9 o'clock అని నువ్వే పలుకుతున్నావు కదా, 9 o'clock. అది అట్లా రాస్తారు అంతే. 9 o'clock అంటే 9 AM అని అర్థం. ఓకేనా? అది ఓ తర్వాత పైన అపాస్ట్రఫీ టైప్ ఉంటది అనమాట. అది ఓకే, అది పైన అపాస్ట్రఫీ టైప్ ఉంటది అనమాట. అది ఓ క్లాక్ అలా రాశారనమాట. ఓకేనా? రైట్. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ సో మెనీ డేస్ అనొచ్చు, మెనీ డేస్ అనొచ్చు. 2 సంవత్సరాల క్రితము. క్రితము అంటే బిఫోర్ 2 years. రాత్రిపూట, నైట్ టైమ్స్, రాత్రిపూట, నైట్ టైమ్స్. అర్ధరాత్రి 12 గంటలు. చూడండి, అర్ధరాత్రి 12 గంటలంట, మిడ్ నైట్. నిన్న చెప్పుకున్నాం ఇది. అర్ధరాత్రి 12 గంటలను మిడ్ నైట్ అంటారు. మధ్యాహ్నంని నూన్ అంటారు. మధ్యాహ్నం కరెక్ట్ గా 12 గంటలు అయితే కనుక అది నూన్. అర్ధరాత్రి 12 గంటల్ని మిడ్ నైట్ అంటారు. ఓకే, రాత్రి 10 గంటలకు, నైట్ అట్ 10 o'clock.
నైట్ అట్ 10 o'clock. ఒక వారము తర్వాత ఆఫ్టర్ 1 week, సోమవారం రోజున, ఆన్ మండే, మొన్నటికి మొన్న, జస్ట్ రీసెంట్లీ, 8 నెలల తర్వాత, ఆఫ్టర్ 8 months, రాత్రి 9 గంటలకు, నైట్ అట్ 9 o'clock, చివరి రోజు, లాస్ట్ డే, తొందరగా, ఎర్లీ, సూన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. ఈ లైన్ ఏమైనా డౌట్ ఉందా? నేను సర్రని చదివిన యాక్చువల్గా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పిస్తా. సార్ చాలా కాలం తర్వాత అంటే సార్ ఇక్కడ చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ మెనీ డేస్. కాలము అంటే టైం. ఎక్కడుంది అది? చాలా పైనుంచి 4 సార్. చాలా రోజుల ఉంది కదా, ఆఫ్టర్ మెనీ డేస్. అవును సార్, చాలా ఆఫ్టర్ కాలం లాంగ్ టైం, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అంతే కదా, నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్నేహితుని కలిసావు, ఏం రా చాలా రోజులు అయిన తర్వాత కలిసినాం కదా అంటాం. అవును, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఓకే, రైట్. 1962లో, ఇన్ 1962, 9 నెలల తర్వాత, ఆఫ్టర్ 9 months, పోయిన నెల, లాస్ట్ మంత్. హర్ష మ్యూట్ చేయి. పోయిన నెల, లాస్ట్ మంత్, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, సెలవు రోజు, హాలిడే, 6 రోజుల క్రితం, 6 రోజుల క్రితం, బిఫోర్ 6 days. ఇప్పుడు నా ఉదయం 9 గంటలకు, మార్నింగ్ అట్ 9 o'clock, ఉదయం 9 గంటలకు, దాన్ని మనము 9 AM అంటాం. యాంటీ మెరిడియన్, నిన్న చెప్పుకున్నాం చూడండి. ఇది AM అంటే యాంటీ మెరిడియన్ అంటారు, PM అంటే పోస్ట్ మెరిడియన్. మధ్యాహ్నం 3 గంటలకు అంటే 3 o'clock లేదా 3 PM అని అంటారు. ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో, 2013లో, ఇన్ 2013, ఒకానొక రోజున, వన్స్ అపాన్ ఏ డే, ఒకానొక రోజున, వన్స్ అపాన్ ఏ డే, కొంతసేపు, సమ్ టైమ్. ఇది ఈ వర్డ్స్ చాలా 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 కీలకమైనటువంటి పదాలు, మీకు ఇప్పటి నుంచి వెంటాడుతూనే ఉంటాయి ప్రతి విషయములో. సో సాధ్యమైనంత వరకు మీరు ఇప్పుడు నేర్చుకున్న విషయాలు ఏంటయ్యా అంటే, ఒకటేమో ప్రిపోజిషన్స్, రెండో పార్ట్ ఏమో టైం. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇప్పుడు 2 పార్ట్లు మనం అయిపోగొట్టుకున్నాం వచ్చినప్పటి నుంచి. 9వ తేదీ ఈరోజు, 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాం. సో ప్రిపోజిషన్స్, టైం అనేటువంటిది సాధ్యమైనంత వరకు నిదానంగానే చెప్పుకున్నామని నేను భావిస్తున్నాను. లేదు సార్ మీరు లబలబ కొట్టుకున్నారు వెళ్ళిపోయినారు, మాకేం అర్థం కాలేదంటారా? క్లియర్ కట్ గా ఉంది సార్, మా బాధ్యత సార్ నేర్చుకునేది అంటారా? మీకే వదిలేసి. క్లియర్ కట్ గా నేర్పిస్తున్నారు సార్. అమ్మా చెప్పమ్మా. మీరు చాలా క్లియర్ కట్ గా నేర్పిస్తున్నారు. ఉండండి అమ్మా. గణపతి చెప్పనా? ప్రిపోజిషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ మన బుక్ లో రాసినాయి సార్, వీటికన్నా ఇంకేమన్నా ఎక్కువ ఉంటాయా సార్? ఇప్పుడు మనము నేర్చుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి నా పుస్తకంలోటివి నేర్చుకుంటే చాలు. ఓకే సార్. నేర్చుకున్నదంతా అయిపోయి, నా బాహుబలి ప్యాక్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అఫీషియల్ గా అడ్వాన్స్డ్ గా నేర్చుకుంటానంటే మన దగ్గర 150 ప్రిపోజిషన్స్ కూడా ఉన్నాయి. ఇది నేర్చుకోవాలంటే మొత్తం సినిమా సూపర్ డూపర్ హిట్ లో ఉండాలి. నువ్వు బాహుబలి ప్యాక్ మొత్తం అయిపోగొట్టినప్పుడు అప్పుడు ఎక్స్ట్రాలకి వెళ్దాం. ఏమో అందరూ అర్థమైంది ఈ పాయింట్? సార్ అంటే సార్ మాక్సిమం మీరు ఇచ్చిన ఈ ప్రొపోజిషన్స్ ఆల్మోస్ట్ అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి కదా సార్. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇంతకంటే మనం వాడిన 25 పదాలనే మనము రొటేషన్ చేసుకొని మాట్లాడనీకే ఉపయోగిస్తూ ఉన్నాము. ఇంతకు మించి పోవాలి అంటే నువ్వు స్టాండర్డ్ ఉండాలి, నీకు పెద్ద స్థాయి నాలెడ్జ్ ఉండాలి. నువ్వు పెద్ద స్థాయిలో వెళ్ళాలనుకున్నప్పుడు అవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యతలు మీకుంటాయి. నేర్చుకోవద్దు అని నేను అనను. ఫస్ట్ మనము 1 నుంచి 5వ తరగతి చదువుతాం, 6 నుంచి 10 చదువుతాం, మళ్ళీ 10 నుంచి ఇంటర్ డిగ్రీలు చేసుకుంటూ వస్తాం. కానీ పుట్టిన పిల్లల్ని తీసుకుపోయి నేను డిగ్రీలో పెట్టలేనుగా. అర్థమైందా? అర్థం కాలేదా మీకు? మనమంతా పుట్టిన పిల్లలు ఉన్నట్ల అంతే. ఇంగ్లీష్ లో ఇవి పుట్టినవి, 25 పదాలు అనేది పుట్టిన పిల్లలకి. అంతేగాని రాము సార్ ఇంతేనా, ప్రిపోజిషన్స్ ఇంతేనా అని నేను చెప్పాను. నేను ఆ తప్పుడు కూత కొయ్యాను. గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అర్థమైందా మీకు? దాన్ని అర్థం చేసుకోవాలన్నా దాంట్లో ఎట్లుండాలంటే అట్లుండాలా.
అది ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకోవాలన్నా కూడా నీకు దమ్ము ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అవి అసలు చూడడానికి కూడా లేవు కదా సార్. లే నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ ద పవర్ఫుల్ సబ్జెక్ట్. నేను తమాషాల సబ్జెక్ట్ కాదు అది, ఏంపా తమాషాల సబ్జెక్ట్ కానే కాదు. ఇట్ ఈస్ ద పవర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఫస్ట్ అవర్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేర్చుకుంటాను, ఇంకా నాకు శక్తి కావాలి, ఇంకా నేను గొప్పవాడిని అవ్వాలి, ఇంకా నాలెడ్జ్ పర్సన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రిపోజిషన్స్ మీదకి వెళ్ళిపోవచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ అడగండి, నేను ఇస్తాను. నేను మెటీరియల్ ఇవ్వగలుగుతాను. అర్థమైందా? ఓకే ఇది బేసిక్ నాలెడ్జ్ ఇచ్చింటాను కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నేను 25 పదాలు నేర్పిస్తే నువ్వు దీన్ని బేస్ చేసుకొని ఇంకా 120 పదాలు నువ్వు నేర్చుకోవాలా. నీ వెనక ఎవరు రారు. అర్థమైందా? ఓకే సార్. ఓకే ఓకే సార్. అది పెళ్లి కానంత వరకు నీ వెనక తల్లిదండ్రులు ఉంటారు. నువ్వు పెళ్లి అయిన తర్వాత ఇంకా నువ్వే బతకాలి ఇక అట్లావి. ఏంపా అది. ఉమ్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు టైం కానీ ప్రిపోజిషన్స్ కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఇంకొకటి చెప్తున్నా, ఎప్పటికప్పుడు పాఠాలు పూర్తి చేసుకోండి. మీరు చిన్న పిల్లలైతే కాదు, చదువుకునే పిల్లలైతే కాదు, మీరందరూ పెద్ద స్థాయి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు. ఏంపా మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పేది కాదు, దయచేసి చెప్తున్నాను. ఇది సెల్ఫ్ గా మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పటికెప్పుడు పాఠాలు అయిపోగొట్టుకుంటేనే మీకు నెక్స్ట్ పాఠము ఈజీ అయిపోతుంది, నన్ను మీరు అనుసరించడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఓకే సార్. ఆ, ఓకే సార్. అది. ఓకే సార్. అంతేగాని మళ్ళీ ఇక్కడ ఇంకా ఏం మాట్లాడనీకి లేదు ఇంకా. ఓకేనా? ఎప్పటికప్పుడు అయిపోగొట్టాల పాఠాలు, ఎప్పటికప్పుడు అయిపోతే నీకు ఈజీగా ఉంటది. అది బరువు. నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. దానికి ఏమేం చేయాలి, ఏం కథ అనేది ఒక ప్లాన్ మీద మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి కలుద్దాం. ఓకే రైట్, ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ క్లాస్ ఏముంటుంది ఒకసారి ఇక్కడ మీ పుస్తకాలు ఓపెన్ చేసుకుంటే పేజ్ నెంబర్ 3 దగ్గర నుంచి చూసుకుంటే ప్రిపోజిషన్స్ అన్ని కంప్లీట్. 4 కంప్లీట్, 5 కంప్లీట్, 6 కంప్లీట్, 7, 8, 9, 10, 11, 12, 13 ఇవన్నీ అయిపోయినట్టే కదప్పా. ఇప్పుడు 14th పేపర్ వరకు క్లియరా? చూసుకోండి ఒకసారి. క్లియర్ సార్. ఓకే సార్. ఓకే సార్. యాక్చువల్ గా మీరు ఇంట్లో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయాలి బుక్ పట్టుకొని. నెక్స్ట్ ప్రొనౌన్స్ ఉంది. సో రేపు మనము ప్రొనౌన్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అన్ని తెలిసినట్టే ఉంటాయి, Yes, సార్. అన్ని తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు. అవును సార్, అన్ని తెలిసినట్టే ఉన్నాయి సార్. అంతే, కానీ ఏమీ తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. అంత చిన్న చిన్నవే కనిపిస్తుంటాయి, కానీ అవును. బ్రహ్మరథం పడుతూ ఉంటాయి అవి. అది నోటికి సరిగ్గా రావు అవి. రావాలి, రావాలి అంటే కష్టపడాలమ్మా. కాబట్టి కష్టపడండి. పుస్తకం చేతిలో ఉంది, బంగారం లెక్క ఉన్నాయి. 12 పుస్తకాల ప్యాక్ బ్రహ్మాండంగా ఏంపా ప్రాక్టికల్ గా చేసుకోండి, కష్టపడండి. ఇంకోటి, నేను నిన్ననో ఎప్పుడో ఒక మాట వింటిని. ఫస్ట్ గోడనో ఉండండి ఒక్క నిమిషం. నేను నిన్ననో ఏదో ఒక సినిమా ఏదో చూస్తా ఉన్నాను. ఒక 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 వాక్యం వచ్చింది అనమాట. ఒక వాక్యం ఏదో ఒక సీన్ వచ్చింది అనమాట. ఏమని అంటే, ఎప్పుడైనా కానీ వాల్ నంబర్ 1 కొంచెం కష్టం, స్టెప్ నంబర్ 1 కొంచెం కష్టం, బుక్ నంబర్ 1 కొంచెం కష్టం. ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా కానీ. అర్థం కాలే? అవును సార్, అర్థమైంది సార్. గాట్ ఇట్ సార్. వాల్ నంబర్ 1, అవును సార్. స్టెప్ నంబర్ 1, బుక్ నంబర్ 1. అంటే అవును సార్. అది గోడ కావచ్చు, స్టెప్ కావచ్చు, పుస్తకం కావచ్చు. కష్టమైంది మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది ఎక్కడ? ఫస్ట్ లోనే, స్టార్టింగ్ లోనే. అది గుర్తు పెట్టుకోండి. ఇది లాజికల్ గా చెప్తున్నాను. ఈ రోజు మనం 12 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి పుస్తకాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పుస్తకాలు ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఈ 12 పుస్తకాల్లో ఈ పుస్తకమే కొంచెం డేంజర్ పుస్తకం. ఈ పుస్తకం అయిపోగొట్టండి, మీకు నెక్స్ట్ పుస్తకాలన్నీ కూడా ఈజీగా ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ బుక్ మాత్రము మీరు చించి చటాకు చేయాలి. ఫస్ట్ బుక్ మాత్రము
చించి చిటాకు చేయాలి. ఎన్నిసార్లు నేర్చుకుంటారో నాకు తెలియదు. ఓకేనా? అవును. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలియదు. ఫస్ట్ బుక్ మాత్రము చించి చిటాకు చేస్తే నీకు రెండో బుక్, మూడో బుక్, నాలుగో బుక్ అలా వెళ్ళిపోతారు, మీరు నిలబడరు. ఏంపా అది. ఇకపోతే ఈ 12 పుస్తకాలలో మీకు నా నుంచి ఉపయోగకరము, నా నుంచి హెల్ప్ ఈ 6 బుక్స్ మాత్రం చాలా పవర్ఫుల్ బుక్స్ అన్నమాట. వీటి వరకు గ్రామర్ ఉంటుంది. 7, 8, 9, 10 ఇట్స్ జనరల్ థింగ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధం అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది. అర్థం కాలే? ఇప్పుడు బాగినండి. 1 నుంచి 6 పుస్తకాల వరకు రాము సార్ తోడు మీకు కావాలి. ఆ తర్వాతవి మెయిన్ థీమ్స్ అన్నమాట. ఇలా ఉంటుంది బ్రదర్, ఇలా ప్రాక్టీస్ చేయండి, ఇలా ఉంటుంది, ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు 6 బుక్కులు నేర్చుకున్న తర్వాత ఇక 7, 8, 9, 10, 11, 12 ఇట్ విల్ బి వెరీ ఈజీ. అర్థమైందా? ఓకే అది. తర్వాత నేను మీకు సపరేట్ గా ఇవి వీడియో కోర్స్ చేసేస్తాను. 7, 8, 9, 10, 11, 12 ఇవి వీడియో కోర్స్ ఇచ్చేస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే? కానీ 6 పుస్తకాలకు వరకు మాత్రము మీరు నన్ను ప్రతిరోజు ఇప్పటి వరకు ఎలాగైతే ఒక లైన్ ప్రకారంగా వస్తూ ఉన్నారో అలా రావడము పకడ్బందీగా నేర్చుకోండి. ఓకే? అది. ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడండి, వింటా. సార్ చెప్పండి సార్. మెయిన్ వర్బ్స్ ఉన్నాయి కదా సార్, అవి ఈ 6 బుక్స్ లోనే వస్తాయి సార్? బాబా ఏం చెప్తివి, ఏం చెప్తివి. మెయిన్ వర్బులతోనే సినిమా ఉండేదయ్యా, పెద్ద మనిషి. క్వశ్చన్ అడగద్దు ఇంకోసారి అట్లా. మొత్తం సినిమా నడిపేంతంతా అవే. మళ్ళీ 6 బుక్లు వస్తాయి అంటావు. మొత్తం సినిమా నడిపేదంతా అవే. 6 బుక్ల వరకు పోతువా నువ్వు? మొదటి బుక్ చూసినావో లేదో ఒకసారి కళ్ళు పెట్టి చూడు. అన్ని దాంట్లో లేవా మెయిన్ వర్బులు? ఉన్నాయి సార్. ఎట్లా అడుగుతుంది మరి క్వశ్చన్ అన్ని? అయ్యా ఎవరు అడిగింది? రెడ్డి. మంచి రెడ్డి దొరుకుతుంది నాకు నువ్వు. మళ్ళీ ఉన్నాయంటావు. సరే, ఇంకా చెప్పండి అయ్యా. ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. లైవ్